అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెచ్చిన బిగ్ ట్యాక్స్ బ్రేక్ బిల్పై ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ తీవ్ర విమర్శలు చేశారు. ట్యాక్స్ బ్రేక్ బిల్లును అసహ్యకరమైనది, అభ్యంతరకరమైనదిగా మస్క్ అభివర్ణించారు. డోజ్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ట్రంప్ తెచ్చిన బిల్లుపై తొలిసారి మస్క్ బహిరంగంగా విమర్శలు చేశారు. తాను ఎట్టి పరిస్థితుల్లోనూ బిల్లుకు మద్దతు ఇవ్వలేనని సామాజిక మాధ్యమం ఎక్స్లో మస్క్ పోస్ట్ చేశారు. బిల్లుకు అనుకూలంగా ఓటు వేయడం సిగ్గుచేటని విమర్శించారు. తప్పు చేశామని వారికి తెలుసని మస్క్ పేర్కొన్నారు. అమెరికా ప్రతినిధుల సభ ఇప్పటికే ట్రంప్ తెచ్చిన బిగ్ ట్యాక్స్ బ్రేక్ బిల్లును ఆమోదం తెలిపింది. ప్రస్తుతం సెనెట్లో ఈ బిల్లుపై చర్చ జరుగుతోంది. ఈ బిల్లును ఆమోదించాలని ఇప్పటికే ట్రంప్ పలువురు సెనేటర్లను కోరారు. బిల్లు చట్టంగా మారితే గ్రీన్ ఎనర్జీ ప్రోత్సాహక పెట్టుబడులు నిలిచిపోతాయి. మెడికెయిడ్లో, ఫుడ్ స్టాంప్స్ నిధుల్లో కోత పెడతారు. అలా ఆదా అయ్యే మొత్తంతో ప్రజలకు పన్నులు తగ్గించనున్నారు. బిల్లు చట్టంగా మారితే గ్రీన్ ఎనర్జీ కింద ఎలన్ మస్క్ చెందిన టెస్లా కార్ల సంస్థ పొందుతున్న రాయితీలు తగ్గిపోతాయి. అమెరికా ప్రజలకు ద్రోహం చేసిన రాజకీయ నాయకులందరినీ వచ్చే ఏడాది నవంబర్లో సాగనంపుదామని మస్క్ పోస్ట్ చేశారు. ట్రంప్ అధ్యక్షుడిగా గెలిచేందుకు $250 మిలియన్ ఖర్చు చేసిన మస్క్ ఇప్పుడు అధికార రిపబ్లిక్ పార్టీపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నాడు.